కొన్ని కథలుంటాయి, అవి కేవలం సరదా కోసం చెప్పేవి కాదన్నమాట. అవి ఒక రకమైన వార్నింగ్స్, తరతరాలుగా ఒకరినుంచి ఒకరికి పాకుతూ వస్తాయి. ముఖ్యంగా చీకటి పడ్డాక ఓ భయంకరమైన అడవి అంచున ఉన్న చిన్న పల్లెటూళ్ళో ఇలాంటి కథలు ప్రాణాలతో సమానం. ఆ ఊరి జనాలకి ఇదొక్కటే రూల్, చాలా సింపుల్, కాని ప్రాణాలతో ముడిపడిన రూల్. ఈ కథ మొత్తానికి ఇదే సెంటర్ పాయింట్. సరే, ఇక ఈ కథలోకి వెళ్ళిపోదాం. అసలేంటి ఆ రహస్యం? ఈ కథ ఎక్కడ జరిగిందంటే, ఓ చిన్న పల్లెటూరు, దాని కానుకునే ఓ దట్టమైన అడవి ఉందన్నమాట. ఆ అడవిలో ఒక ప్లేసుంది, దాని పేరు లంకలు. చీకటి పడిందంటే జాలు, అటువైపు వెళ్లడమంటే ప్రాణాలతో చెలగాటమాడినట్టే. అందుకే సూర్యాస్తమయం తర్వాత అటు ఎవ్వరూ వెళ్లరు. మన కథలో ఫస్ట్ క్యారెక్టర్ పేరు రవి. ఓ యువ రైతు. రోజంతా పొలంలో కష్టపడి ఇక ఇంటికి బయలుదేరాడనమాట. సూర్యుడు అప్పుడే అస్తమిస్తున్నాడు. ఆ టైంలో నీడలెలా ఉంటాయో తెలుసుకదా, పొడవుగా సాగుతూ వాతావరణం మొత్తం ఏదోలా కొంచెం భయంగా మారిపోయింది. ఇక్కడ్నించే అస్సలు కథ మొదలవుతుంది. కథలోక భయంకరమైన ట్విస్ట్. ఇక్కడి నుండి కాస్త నెమ్మదిగా వెళ్దాం, ఎందుకంటే ప్రతి చిన్న శబ్దం, ప్రతి ఫీలింగ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. టెన్షన్ మెల్లమెల్లగా బిల్డవ్వబోతోంది. వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చంద్రుడు కూడా మేఘాల వెనక్కి వెళ్ళిపోయాడు. గాలి, అప్పటిదాకా ఉన్న గాలి చల్లగా వీచటం మొదలయింది. ఏదో జరగబోతోంది అన్నట్టుగా గాలిలో కూడా భయం మొదలయింది. ఆ నిశ్శబ్దంలో అప్పుడే ఆ శబ్దం వినిపించింది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక సౌండ్. ఎక్కడినుంచో తన వెనకాలే వస్తున్నట్టు గజ్జెల శబ్దం. చాలా మెల్లగా కాని క్లియర్గా వినిపిస్తోంది. ఛన్ ఛన్, నెమ్మదిగా, ఆగకుండా. కానీ ఇక్కడొక విషయం గమనించాలి. అదేంటంటే అది మామూలు శబ్దం కాదు, దానికి తెలివుంది. రవి నడిస్తే ఆ శబ్దం వస్తుంది, అతను ఆగితే నిశ్శబ్దం. అంటే అది యాక్సిడెంటల్గా వస్తున్న సౌండ్ కాదు, ఖచ్చితంగా అతన్నే ఫాలో అవుతోంది. అసలు ఒక రూల్ బ్రేక్ చెయ్యాలంటే ఏం జరగాలి? ఎంత క్యూరియాసిటీ ఉండాలి? రవి పరిస్థితి కూడా అదే. ఒకవైపు భయం, మరోవైపు ఏంటో చూడాలన్న ఆతృత. చివరికి ఆ ఆతృతే గెలిచింది. అతను చెయ్యకూడని పని చేసేశాడు. వెనక్కి తిరిగాడు. అంతే. ఆ ఒక్క క్షణంలో అతను చూసిన దృశ్యం అతని జీవితాన్నే మార్చేసింది. ఏం చూశాడంటే, చిరిగిపోయిన తెల్ల చీర కట్టుకున్న ఒక పొడవైన ఆకారం. దాని ముఖం మొత్తం జుట్టుతో కప్పేసింది. అన్నింటికన్నా భయంకరమైన విషయమేంటంటే, దాని పాదాలు పూర్తిగా వెనక్కి తిరిగున్నాయి, గాల్లో తేల్తున్నట్టుగా. ఇక అంతే, రవి పరుగు మొదలుపెట్టాడు. ప్రాణభయంతో వెనక్కి తిరిగి చూడకుండా అడవిలో పరుగులు తీస్తున్నాడు. కొమ్మలు గీసుకుపోతున్నాయి, ఊపిరాడట్లేదు. అంతలోనే ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఆ తరువాత అంతా సైలెన్స్. తెల్లారింది. ఊరివాళ్లంతా రవికోసం వెతకడం మొదలుపెట్టారు. వాళ్లకి అడవిలోకి వెళుతున్నతని అడుగుజాడలు కనిపించాయి. కాని తిరిగొచ్చినవి మాత్రం ఒక్కటి కూడా లేవు. రవి ఏమయ్యాడో ఎవ్వరికీ తెలీదు, మాయమైపోయాడు. అప్పుడు ఆ ఊరి పూజారి అసలు విషయం చెప్పాడు. ఆ దెయ్యం వెనుకున్న కథ చెప్పాడు. ఆ కథ విన్నాక అది కేవలం భయమే కాదు, బాధ కూడా అనిపించింది. పూజారి చెప్పిందాని ప్రకారం ఆ ఆత్మ ఒక అమాయక మహిళది. చాలా ఏళ్ల క్రితం ఆమె మీద అన్యాయంగా నిందవేసి చంపేశారట. అందుకే ఆమె ఆత్మ శాంతించలేదు. ఇక్కడే ఉందసలు ట్విస్ట్. ఆ ఆత్మకి కోపం లేదు, పగ తీర్చుకోవాలన్న ఉద్దేశం అంతకన్నా లేదు. దానికి కావలసిందల్లా తోడు. తన ఒంటరితనాన్ని పంచుకోడానికి ఒకరు కావాలి. అందుకే ఒంటరిగా దొరికిన వాళ్లని టార్గెట్ చేస్తోంది. కొన్ని రోజుల తర్వాత రవి స్నేహితుడు సురేష్ అతని వెదుక్కుంటూ అడవిలోకి వెళ్లాడు. ధైర్యం చేసి రాత్రిపూటే వెళ్లాడు. సురేష్కి కూడా అదే అనుభవం. గజ్జెల శబ్దం వినిపించింది, కాని అతను ధైర్యంగా ఉన్నాడు. వెనక్కి తిరగలేదు. శబ్దం దగ్గరకొస్తూనే ఉంది. చివరికి అతని చెవి దగ్గర "ఎందుకు నన్ను చూడడం లేదు?" అని ఒక గుసగుస వినిపించింది. ఆ మాటలతో అతని ధైర్యం మొత్తం పోయింది. ఇక కథ క్లైమాక్స్కి వచ్చింది. ఆ రాత్రి తర్వాత ఆ ఊరి కథే మారిపోయింది. ఎలాగో చూద్దాం. మరుసటి రోజు ఉదయం మళ్లీ వెతకడం మొదలుపెట్టారు. ఈసారి వాళ్లకి అడవిలోకి వెళ్తున్న 2 జతల అడుగుజాడలు కల్పించాయి. రవివి, సురేష్వి.
కాని మళ్ళీ తిరిగి వచ్చిన అడుగుజాడలు మాత్రం లేవు. సో ఆ ఊరి జనాలకి ఒక కొత్త భయంకరమైన నిజం తెలిసింది. ఆ శాపం ఆగలేదు, ఇంకా పెరిగింది. ఇప్పుడా దెయ్యం ఒంటరి కాదు, దానికి తోడు దొరికింది. అందుకే ఇప్పుడా అడవిలో ఒక జతగాదు 2 జతల గజ్జల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఒక ప్రశ్నతో ఈ కథను ముగిద్దాం. ఒకవేళ శ్రద్ధగా వింటే ఆ గజ్జెల శబ్దం మధ్యలో మన పేరే పిలుస్తాయేమో. ఆలోచిస్తేనే భయంగా ఉంది కదా.